నమస్తే. ఈ మీడియా అందరికీ మా నమస్కారాలు. అయితే మేము ఒక 10-15 రోజుల క్రితము ఇక్కడే ఇది ప్రెస్ మీటింగ్ ఇట్లా పెట్టుకుని ఉంటాను. అయ్యా మీరు సినిమా ఆపినారు, మరి ఏది దాని సంగతి ఏంది మాకేం తెలియలేదంటే, మేము నోటీసు రిటర్న్ ఇస్తాము, మీకు ఇబ్బంది ఏమీ లేదు, నోటీస్ ఇస్తాము, మీరు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి సంజీవ్ రెడ్డి వంగారెడ్డి గారు చెప్పారు మాకు. సరేలేమని మేము అనుకునేసరికి 2 రోజుల టైంలోనే మా ఊరు నుంచి ఇంకొక ఆయన నాకు డబ్బులు అప్పించిన ఆయన ఏం చేశాడంటే, నేను కూడా ప్రొడ్యూసర్ను అని చెప్పి మాకు ఈ ఛానల్ ద్వారా చెప్పిండు. ఇదే మేము ఈ గొడవ పడుతుంటే ఆయన ఇంకొక ఆయన మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చినాడని చెప్పి మేము సరే ఇక్కడ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఊరికి వెళ్ళిపోయి ఆయన్ని కొంతమంది పెద్దలను పిలిపించి, ఆయన ద్వారా కూడా కొంతమంది పెద్దలను పిలిపించి, అయ్యా మరి నువ్వు ప్రొడ్యూసర్ అని చెప్పినావు, నువ్వు అందుకని వచ్చినాము, నువ్వు రా బంగారమాల, నువ్వు డబ్బులు అయితే ఇచ్చినావు, నేను కాదా నీ డబ్బులు అయితే తీసుకున్నాను, నీ డబ్బులు తీసుకున్నా కాబట్టి నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అని చెప్పి మమ్మల్ని ఈ ఛానల్లో పిలిపించినావు, అందుకని వచ్చినావు. బంగారమాల రా, నువ్వు ప్రొడ్యూసర్కి వస్తే నువ్వు పావాల వంతు కొత్తవా, లేదా 10 రూపాయల వంతు కొత్తవా, లేకపోతే 30 వంతు కొత్తవా, ఎంతకు వచ్చినా సంతోషమే. మా సినిమా రిలీజ్ అవ్వడం గొప్పతనము, మాకు అదే సంతోషం అని చెప్పి అడిగితే, నేను ప్రొడ్యూసర్ని కాదు, నేను వరకు అట్టన్నా, నేను మీకు డబ్బులు అప్పించినానే కానీ నేను ప్రొడ్యూసర్ని కాదని చెప్పి వెళ్ళిపోయాడు. ఉదయం పోయి 10 మందిని ఫోటో చేసి కూర్చుంటే 11 గంటలు 12 గంటలకు వచ్చిండు. 2 మాటలు మాట్లాడి తెంకెళ్ళండు. సరే మళ్ళీ మరుసటి రోజు ఇదేదో ఒకటి తేలాలని చెప్పి మళ్ళీ పిలిపిస్తే మళ్ళీ వచ్చాయన్నమాటంటే, మీరు నాకు మీ ప్రొడ్యూసర్కి ఇచ్చిన సంబంధం లేదు, నేనైతే డబ్బులు వడ్డీకి ఇచ్చిన మాత్రమే అని చెప్పినాడు. ఇంకా దెక్కేలాడు. ఇదే మాట మాకు ఛానల్ మంగళ చెప్పమంటే నేను రానని చెప్పి పక్క తప్పు దెక్కేలాడు. అది చూసుకొని ఇంకా సర్వా చూద్దాం సంగతి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి రావడానికి మేము బయలుదేరదాం అనుకునేసరికి 3వ నోటీస్ పంపించారు వీళ్ళు, మన సంజీవ్ వంగారెడ్డి గారు, అంటే టీ సురేష్ గారి ద్వారాగా 3వ నోటీసు మా ఊరికి పెదారకట్లకి వచ్చింది, మా ఇంటికి వచ్చింది. నేను వాటిలో ఉంటే నా కాడికి వచ్చిండ్రు. ఏమని వచ్చిందంటే, అయ్యా సినిమా రిలీజ్ చేసుకోండి, అయితే మేము పోస్టులు అతికేయం, పబ్లిసిటీ చెయ్యం, తర్వాత ఓటీటీకి అమ్మొద్దు, ఇతర ఏదన్నా బయట ఎవరన్నా అడిగినా కానీ ఎవరికి ఇవ్వద్దు, మీరేదో కొన్ని నాలుగు కలుసుకొని సరిపెట్టుకుంటామని వాళ్ళు పంపించిన నోటీస్ మీద మేము సంతకం చేసి వాళ్ళకి పంపిస్తే అప్పుడు ఇక్కడైనా పదాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తామన్నట్టుగా వాళ్ళు నోటీస్ పంపించారు. మేము ముందు టైట్లు పాస్టులు ఇవన్నీ చేపించుకొని పర్మిషన్లు అన్నీ తీసుకొని రిలీజ్ పెట్టుకుంటే, ఆయన ఈ మధ్యలో ఈయన ఆర్డర్లు వేయటమేంది? ఆయన సినిమా కాదు కదా ఇది, మా సినిమా, మా రూపాయి ఖర్చు పెట్టుకుని తీసుకున్న సినిమా, లెక్క ప్రకారం అసలు అడ్డం రాకూడదు. అది ఏమన్నామంటే, రండి కూర్చుని రండి, మీరు రాలేకపోతే మీ గుమస్తాలను పంపించండి, కూర్చొని 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడదాం, సినిమా మీదా మాదా తేల్చుకుందాం, ముందు తేల్చుకున్న తర్వాత మీదైతేనేమో మేము పక్క వదులకు దింకెళ్తాం, సరే మాదంటే మాత్రం మా జోలు మీరు రావద్దు, కాలు కాడ్చుకుంటామో 10 కాడ్చుకుంటాం 100 కాడ్చుకుంటామో నీకు అనవసరం, నువ్వు మా దాన్ని ఆపడానికి నీకేమున్నది, నీకేమన్నా అవకాశాలు, నీకేమన్నా మా దాన్ని ఆపడానికి నువ్వేమో మాకేమన్నా పెట్టుబడి పెట్టినోడు కాదు, పైన ఏమన్నా తీసుకుంటామయ్యా సినిమాని మిమ్మల్ని అడిగితే మీరేమన్నా మాకు పర్మిషన్ ఇచ్చినోళ్ళు కాదు, మాకు ఛాంబర్ పర్మిషన్ ఇచ్చారు, సెన్సార్ సర్టిఫికేట్ మాకు వచ్చింది, అన్ని కావాల్సిన మెటీరియల్ గవర్నమెంట్ ద్వారా పొందాల్సింది పొంది మేము సినిమా రిలీజ్ చేసుకుంటుంటే మీరు చెయ్యొద్దని వాళ్ళు అనడానికి వాళ్ళకి ఏంది? మేము చిన్న సినిమాలు చేసిన వాళ్ళం, మేము మా అంటే చిన్న సినిమాలు చేసి ఎవరు రావద్దు బయట. ఆయనదేమో సిరిట్, మాదేమో సిరిట్ ఈజ్ నాట్ వన్. అయితే ఆ సినిమా పోలీసులు గీలుసులు ఉంటారు, మా సినిమాలు దెయ్యాలు దేవుళ్ళు ఉంటారు. ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం లేదు. ఒకవేళ అనాలనుకుంటే ఈ మాట ఏమనాలంటే, మాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి ఈ సిరిట్ అనే సినిమా మీరు చెయ్యొద్దు, మీరు ఆపండి, మాకు ఇచ్చిన తర్వాత మీకు ఎట్టిస్తారు, ఆ విషయం మనకు ఆడిపోయి తెలుసుకుందామని చెప్పి మేము ఇవ్వాలి నోటీస్. పెద్దవాళ్ళతో పని ఎందులో, వాళ్ళ సినిమాలు చేసుకుంటారు, మాకెందుకు మా దారిని పోతుంటే పోయినంతలోపు పుల్లతో పొడిచి మమ్మల్ని ఎక్కడ ఏం చేసుకోనియకుండా సినిమా రిలీజ్ చేసుకోకుండా 2 నెలల నుంచి అన్ని ఛానళ్ళకు దండాలు దశకలు పెట్టి చదువుతుంటే మీ ద్వారాగా ఈ తెలుస్తుంది కానీ వాళ్ళకి వీటికి రావడానికి పెద్ద కష్టమైపోయింది. లేకపోతే వాళ్ళ గుమ్మస్థానం పంపి మనం కూర్చొని మాట్లాడదాం, మాదా మనం తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు మాదైతే మేము మాదంటే అయితే మీ పక్క తొలగండి, మీదైతే మేము ఇంటికి వెళ్తాం. సినిమాలు చేయొద్దని ఒక మాట కానీ పెట్టి 2 ఛాంబరాలు, చిన్న సినిమాలకు ఒక ఛాంబరు, పెద్ద సినిమాలకు ఒక ఛాంబర్ పెట్టుకోవడం బెటరు. ఇట్లా చేసి మమ్మల్ని పర్మిషన్ ఇచ్చినాక అన్ని రెడీ చేసుకున్న తర్వాత రిలీజ్ చేసుకుంటూ ఆపడం కరెక్ట్ కాదు. దీని మీద మేము ఎంతవరకు వెళ్ళాలనేది
మాకు మా మా లాయర్ ద్వారా సలహా తీసుకున్నాం. మేము అంతకుముందు ఒక లాయర్ని పెట్టుకున్నాం. ఆ లాయర్ని జంప్ చేయించారు. ఆయన వేయించారో తెలియదు, ఆయనకి ఏదైనా ప్రాబ్లం అయిందో తెలియదు. ఫస్ట్ నోటీస్ పంపించినాక రెండో నోటీస్ కానీ సమాధానం లేకుండా పోయింది. ఇంకేదైనా చెప్పుంటే మమ్మల్ని ఏం చేస్తారో, లేకపోతే మేము పెట్టుకున్న లాయర్ని ఏం చేస్తారో, లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమంటారో అని రావడానికి కూడా అందరూ భయపడతారు. మీ ఛానల్ తప్ప చేసుకోనికపోతే మా శిలమ అయినంత వరకు వాళ్ళ శిలమ అవడానికి లేదు. పెద్దదా చిన్నదా మాకు సంబంధం లేదు. నాకు సర్టిఫికేట్ ఉంది, మీకేమైనా ఉంటే తీసుకొచ్చి చూపించండి. లేదంటే మాత్రం మేము చేసే పని మేము ఖచ్చితంగా చేస్తాం. ఇంకా మమ్మల్ని ఎంతకంటే ఏం చేయలేరు. అన్నీ ఒకదించుకున్నాం, అన్నీ పోయినాయి. ఊర్లో కూడా అప్పులో ఏమంటారంటే మీరు ఏదో నాటకం ఆడుతున్నారు అన్నారు. ఈ నోటీసు కూడా తెగపోయి మళ్ళీ మా నిన్న వచ్చిన నోటీసును కేఎన్ఆర్ అని మా అయ్యవారు ఒకడు ఉండు, ఆయన కాడిపోయి సార్ మరి ఏదో నోటీస్ వచ్చిన ఇంగ్లీష్ చదవమంటే ఇంకా మీ సినిమా రిలీజ్ అవ్వడానికి లేదంటాయి అని 10 మంది నేతలు పెద్దగా చదివాడు. ఒకటైపోయింది. ఇప్పుడు నేను కనుక్కొని వస్తానని ఇక్కడికి వచ్చిన. ఇప్పుడైతే మాత్రం మా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నెలకు కానీ 2 నెలలకు కానీ 10 రోజులకు కానీ మా సినిమా అయ్యేంత వరకు ఆ సినిమా రిలీజ్ అయితే మాత్రం మేము గట్టిగా మన ఛామరాలు మాకు ఇచ్చిన పవర్ ద్వారాగా గట్టిగా అడ్డపడతాం. అది మాది. మాకు పొట్టేశ్వరుగా ఒక ఆయన వస్తానన్నాడు, కనిగిరి అయింది, అక్కడి నుంచి వస్తానండు. ఆ పొట్టేశ్వరు తవరేసుకొని వచ్చాం. ఇంకా ఎంత నోటీసు పంపిస్తే మేము ఏదో సినిమా పంపిస్తున్నాడు మేము చేసుకోవచ్చని మేము అనుకున్నాం. కాదు, ఇదే నోటీసు. ఈ నోటీసులో ఏముందో చూడండి అందరూ. మేము చెప్పేది కాదు, మా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని మీడియాలందరికీ కూడా నమస్కారం. అందుకని మీడియా చూపిస్తున్నా ఈ నోటీసులో ఏముందో అందరికి కూడా ప్రజలందరూ కూడా చూసి మరి తప్పు. అందుకు కాబట్టి ఈ రోజు మేమేం మాట్లాడుతున్నామంటే మాకు నోటీసులు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? ఫిలిం ఛాంబర్కి, మరి ఇంకో సెన్సార్ కి, ఫిలిం ఛాంబర్ కి, మరి వీళ్ళు వంగా మేనేజర్ గారికి, వంగా గారికి, టి సురేష్ గారికి, వాళ్ళ పేర్లు నాకైతే రావు. వీళ్ళందరికి కూడా ఒక లాయర్ తోటి మొత్తం నోటీసులు చేసి పెట్టుకొని ఉన్నాం. ఆయన లాయర్ కూడా ఎవరంటే మాకు ఆ లాయర్ పేరు కూడా నాకు తెలియదులే. ఆ లాయర్ ద్వారాగా ముందు ఒక లాయర్ పెట్టుకుంటే ఆయన పోయింది. ఈ లాయర్ పేరు కూడా తెలియదు. ఆ లాయర్ ద్వారాగా అందరికి కూడా నోటీసులు ఎందుకు పంపించాలనుకునేది ఎందుకంటే మా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్. వాళ్ళ సిరిట్ ఎక్కడైనా వంగ సిరిట్ అని కానీ, మరి ప్రభాస్ సిరిట్ అని కానీ, ఆయన బొమ్మాయి ఆయన అది కానీ, ఈ 3 పేర్లు పెట్టిగైనా ఎవరైనా సెన్సార్ ఇస్తే మాత్రం మేమైతే ఒప్పుకోము. అది మాత్రం మా సినిమా రిలీజ్ అయిన దాకా కూడా ఈ 4 పేర్ల మీద సిరిట్ అని ఎవరు ఇవ్వడానికి లేదు. ఇస్తే మేము కఠినమైన చర్య మేము తీసుకుంటాం కూడా చెబుతున్నా. ఇది మాత్రం నమ్మకము. ఇప్పుడు మాకు ఓపిక లేదు. ఇప్పుడు మే నెల 22 మాకు మేము అవ్వాల్సింది. 3 నెలల నుంచి కూడా అందరికి కూడా బతిమలాడి చెప్పుకుంటా ఉన్నాం. అయ్యా మీరు వచ్చి మాకేదో ఒక చెప్పండి, మా సిరిట్ తీసినటువంటి మీ తీసారమా మీరు చెప్పండి అంటే ఎవరు కూడా మాకు చెప్పలా. వాళ్ళు ముసుగేసుకొని ఉండరో, పండుకొని ఉండరో, నిద్రపోతారో ఏది మాకైతే తెలియదు కూడా. అందుకు కాబట్టి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నా నేను. సిరిట్ అనేదానికి వంగా గారి సిరిట్ అని పెట్టుకున్నా ఒప్పుకోము. మేనేజర్ ఆయన ప్రభాస్ గారు అని సిరిట్ అని పెట్టుకొని చేసినా ఒప్పుకోము. సినిమా మళ్ళీ ఆయన చేశారట ఎవరైనా బొంబాయి, ఆయన పేరు మీద సిరిట్ అని పెట్టుకున్నా ఒప్పుకోం. ఈ 3 మీద ఏ చేసిన ఒప్పుకోను. ఇంకేదైనా పెట్టుకో, సిరిట్ ఒకటే. సినిమా ఆపొద్దని మేము చెప్పట్లే. సినిమా ఏ దాని మీద చేసుకో, కానీ ఈ సిరిట్ అనే కఠినమైన చర్య తీసుకుంటాము. ఇప్పుడు దాకా బతిమలాడి ఓపికలు చచ్చిపోయినాయి. మా ఓపికలన్నీ చచ్చిపోయినాయి. మేము ఇంకా బతిమలాడలేము కూడా. ఇంకా బతిమలాడిన కూడా మాకు శక్తి లేదు. బతిమలాడి ఈ రోజు కూడా ఏం చెప్పుకుంటున్నాం అంటే మేము అన్ని మంచి మాకేనా మళ్ళీ ఏదైనా న్యాయం చెప్పకపోతే జరగకపోతే 3 రోజులలోనే, ఈ 3 రోజులలో కానీ మాకు ఏదైనా రిటర్న్ రాకపోతే మేము నోటీసు కోర్టుకి వేస్తాం. కోర్టుకి కేసు వేసుకుంటాం. కేసు వేసి అక్కడే మేము న్యాయం చేసుకుంటాం. మాకు ఇక్కడ ఎవరు న్యాయం చెప్పేవాళ్ళు లేరు. ఈ 3 రోజులలోనే ఈ సంగతి. ఈ 3 రోజుల కింద కేసు వేస్తాం. ఎక్కడ సుప్రీంకోర్టు, పెద్ద కోర్టు పేరు నాకు రాలా. అక్కడ కేసి అక్కడనే న్యాయం చేసుకుంటాం. మేమైతే పోయి
మాకు ఎవరు న్యాయం చేస్తారు ఈ 3 రోజులలోనే? 3 దాటితే మాత్రం కేసు వేస్తా నేను. నాకు ఎవరు కూడా వద్దు, మా ఆయన నేనే పోతాం. కోర్టుకాడికి పోతే వాళ్ళే అక్కడే మేమే చేసుకుంటాం. మాకు లాయర్ కూడా తెలియదు. ఆయన మాకు ఆ లాయర్ అన్ని సలహాలు చెప్పాడు. ఏం చెప్పిండు? మీకు 3 రోజులలో అది కాగితం తెచ్చిస్తే మీ 3 రోజులలో మీకు డబ్బులు ఉన్నాయి, ఆమె చేసుకుంటారా చేసుకోలేమని చెబుతారు కదా, మీకు డబ్బులు ఎక్కడ వస్తాయి అంటే మేము ఇప్పుడు చేయలేమయ్యా, నెల పడతాం, 2 నెలలు పడతాం, సంవత్సరం పడతాం. ఈ సంవత్సరంలో మేము చేసుకోగలుగుతాం. మాకైతే ఇప్పుడు ఏం డబ్బులు లేవు. 3 రోజుల్లో 2 రోజుల్లో కాదు, మేము 3 నెలల నుంచి అడుగుతా ఉన్నాం ఇవ్వమని. ఇలా మేము అందుకు కాబట్టి ఈ 3 రోజుల్లో కాదు, ఈ మా సినిమా అయిందాక వాళ్ళ సినిమా అవ్వటానికి లేదు. వాళ్ళ సినిమా ఆపటానికే చెప్తున్నాం ఈ రోజు. వాళ్ళ సినిమా మా సినిమా అందాక సంవత్సరానికైతే 6 నెలలకైతే సంవత్సరం జనాలకైతే నాకైతే తెలీదు. నాకు ఆ డబ్బులు లేవు. నేను మళ్ళీ నా ఊరు పోవాలి, రూపాయి సంపాదించుకోవాలి, నేను చేసుకోవాలి. అందుకు కాబట్టి సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది. చిరిట్ అనే దాని మీద ఎవరికైనా చెప్పుకోను. సంసార వాళ్ళకి మొత్తానికి ఈరోజు రేపు రాసి పెట్టుకున్నాను, రాసి ఇచ్చున్నాడు మేము ఆయన లాయరు. ఈ కాగితం తీసుకుపోయి మొత్తానికి నోటీసులు పంపిస్తున్నా నేను. నోటీసులు పంపించి ఎవరైనా ఈ మొత్తం మీద సంసారం ఇచ్చినా, సర్టిఫికేట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ నేను మాత్రం వీళ్ళందరి మీద చర్య తీసుకుంటా. ఎందుకంటే నా సినిమా అయిపోవాలి. నేను చిన్నదానైనా, చిన్నోళ్ళకి ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఎక్కడా లేదు. అందరికీ ఒకటే న్యాయం. కోర్టుకు పోతే అందరిది ఒకటే న్యాయం. ఇక్కడ ఉంటే మాత్రం తలా ఒక న్యాయం ఉంటుంది కానీ ఆడికి పోతే అందరికి ఒకటే న్యాయం. కాబట్టి నేను మాత్రం కోర్టుకు వెళ్ళిపోతా. నాకు ఈ 3 రోజుల్లో వివరం చెప్పాలి. నా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్. నేను 100 సార్లు ఇదేమని చెప్పుకుంటున్నా. నా సినిమా పేరు తెలుసు కదా, తెలిసి నాకు ఎందుకు వేసారు వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని కింద తొక్కేద్దాం అనుకోరేమో కాదు. రాష్ట్రంలో ఆయన నేను ఒప్పుకోను. లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టే ముందు ఛానల్లో లైవ్ మాట్లాడామన్నా, అక్కడి నుంచి మొదలు పెడతాను. అతను ఎవరైతే మేనేజర్ ఉన్నాడో మేనేజర్ ఫోన్ చేసి లైవ్ లోకి వచ్చి చెప్పాడు. ఒక 2 ఒక అతను అప్పించింది, ఇతను ప్రొడ్యూసర్ అని చెప్పి వచ్చాడు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు, నేను ప్రొడ్యూసర్, ఈ సినిమా నాదే. మాకు ఒక నిమిషం భయపడ్డాం కానీ తర్వాత కొంచెం పర్లేదు, ఒక అప్పు తీరింది అనుకున్నాం. తర్వాత అడిగి వెళ్ళిన తర్వాత, ఇక్కడ ప్రెస్ మీట్ అడిగి వెళ్ళిన తర్వాత మనోడు అడిగాను అన్నమాట. అడిగాను ప్రొడ్యూసర్కి వస్తావా ఫైనాన్సర్కి వస్తావు అని అడిగాను. వాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ప్రొడ్యూసర్ని కాదు ఫైనాన్సర్ అన్నాడు. అయితే ప్రెస్ మీట్ పెట్టాను ఈ విషయాన్ని. వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పావు కదా ప్రొడ్యూసర్ అని, బయట ఇంకో దానికి ఏదైనా కావాలంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఉంటాడు, అది బిజినెస్ కొద్దిగా ఇబ్బంది అవుతా అన్నాడు. ఇక్కడ జరిగే ప్రమోషన్ చూసి అతను ఏదో 10 కోట్లు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ పాపం అతను కూడా మళ్ళీ ఎనికి డ్రాప్ అయ్యాడు. వెళ్ళాక ఏమంటే నేను వాళ్ళు అప్పించిన నాకు అప్పుగా సంబంధం, నాకు ప్రొడ్యూసర్ కాదని. సో అయిపోయింది, వెయిట్ చేస్తాను నోటీస్ పంపిస్తారేమో 2 రోజులు 3 రోజులు అని. మొత్తానికి అయితే ఒక 3 రోజుల క్రితం నోటీస్ వచ్చింది. నోటీస్ ఇచ్చింది కానీ క్లియరెన్స్ ఇవ్వలేదండి. మొన్న పోయినసారి ఏం చేశారంటే అసలు ఎక్కడ రిలీజ్ చేయడానికి లేదు, సినిమానే పెట్టాడు. ఫస్ట్ నుంచి బతిలాడుతుందంటే మీరు మాకు సెక్యూరిటీస్ నాది మీదది ఎవరిదో సపరేట్గా ఉంది, మీకు సవాళ్ళు చెప్తున్నాం. కానీ దీంట్లో ఒక అడుగు ముందుకేసి ఇంకొంచెం చూపించారు వాళ్ళు ఉందాతానని. తెలుగులో థియేటర్లు మాత్రమే సినిమా రిలీజ్ చేసుకోండి, ఓటీటీ కానీ లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ సాంగ్స్ కానీ ఫర్దర్గా ఎక్కడ దీన్ని వాడటానికి లేదు, అలా వాడారంటే మటుకు ఇబ్బంది పడతారని చెప్పేసి అలా వాడము అని చెప్పేసి మేము సంతకం పెట్టి అలా పంపిస్తే అప్పుడు క్లియరెన్స్ చేస్తారంట. మేము అలా పెట్టమన్నది అవును పన్నది, మీరు పెట్టండి. అప్పుడు ఇంకో మాట అడిగాను మేనేజర్, ఏమడిగానంటే కరెక్ట్ అన్న బాగానే ఉంది, తెలుగు వరకు మాకు అన్నారు కదా, తెలుగు వరకు రిలీజ్ చేసుకుంటాం, తెలుగులోకి మీరు రాకుండా ఉంటారా? స్పిరిట్ ఈజ్ ఆన్ తెలుగు, స్పిరిట్ అదర్ లాంగ్వేజ్ పక్కన ఎక్కడ ఉంది, తెలుగులో మీరు రిలీజ్ చేసుకుంటూ ఉంటానంటే అలా మీరు నోటీస్ ఇస్తే అగ్రిమెంట్ రాసుకుందాం, అది ఎక్కడైనా రాసుకుందాం. దీనికి లేదు మరి అంటే ఇక్కడ కూడా కావాలేమో, వాళ్ళకి కావాలంటే వాళ్ళ మాట చెప్పకూడదు. దీనిగా మళ్ళీ ఒకసారి చెప్తాను, తెలుగు వాళ్ళు వదిలేసి బయట అంతా రిలీజ్ చేసుకుంటానంటే నేను ఓకే, తెలుగు వరకు వాళ్ళ సంబంధం లేదు అంటే స్పిరిట్ అనే సినిమా తెలుగు రిలీజ్ చేయను అంటే నేను దానికి ఒప్పుకుంటా. కాదు అంతలెక్కలు చేస్తాను, నువ్వు ఎక్కడ ఆగమంటే కూడా కాగలం, అంతలెక్క రావాలి, ఇది కరెక్ట్ కాదు. సరే ఇది జరిగింది, మళ్ళీ బతిలాడుతున్నాం మూర్ఖత్వం మళ్ళీ ఫస్ట్ లాగే. కానీ ఇక లాయర్ ఏం చెప్పాడంటే ఒక మాట అడిగాడండి, సరే బతిలాడుతాను వాళ్ళకి రిలీజ్ చేసుకోగలవా అని అడిగిన మాట చెప్పాను. కష్టమన్నా వాళ్ళు ఇచ్చిన ఒక 6 నెలలు 3 నెలలు పడుతుంది అన్న, అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు బతిలాడతావు, వాళ్ళే వస్తారు, మీ దగ్గర సెన్సార్ ఉంది కదా కేసేద్దాం అన్నాడు. ఆయన మాట ప్రకారం మేము ఈరోజు పెట్టాం ప్రెస్ మీట్. ఇది ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన ఛాంబర్లు ఏమైతే ఉన్నాయో, ఇక్కడ మనకి తెలుగు ఛాంబర్ ఉన్నాయి, తెలంగాణ ఛాంబర్ ఒకటి ఉంది, 3 ఛాంబర్లకి రిక్వెస్ట్ అండి, వాళ్ళు చెప్తుంది రిక్వెస్ట్ లెటర్. ఆల్రెడీ మీరు క్లియరెన్స్ ఇస్తేనే సెన్సార్ ఇస్తుంది, కాబట్టి మీరు క్లియరెన్స్ లెటర్ స్పిరిట్ అనే పేరు మీద ఇవ్వద్దు. దాని ముందు ఏ పేరు ఉన్నా వెనక ఏ పేరు ఉన్నా సరే, సందీప్ గారు సార్ బ్యాంక్ అయినా సరే తీసి ఎక్కడి నుంచే రానివ్వండి, స్పిరిట్ అనే దాని మీద వీళ్ళే కాదు ఇంకెవరు పెట్టుకున్నా సరే దాని మీద రావద్దు. స్పిరిట్ అనే దాని మీద మీరు క్లియరెన్స్ లెటర్ ఇవ్వద్దని ఛాంబర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చేస్తున్నాను, ఆల్రెడీ నోటీస్ కూడా రెడీ చేశాను, నోటీస్ పంపిస్తాను అందరికి. ఒకటి. రెండోది వచ్చేసి మన సెన్సార్ సర్టిఫికేట్ ఆల్రెడీ వాళ్ళు సెన్సార్ ఇచ్చారు కాబట్టి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని, నా సినిమా పేరే కాబట్టి అది కూడా వాళ్ళు పెట్టుకుంది కూడా
స్పిరిట్ అనేది అనమాట సెన్సార్ రావద్దు. ఒకవేళ బై మిస్టేక్ వెళ్ళని ఇస్తారేమో, వీళ్ళు ఇస్తే ఛాంబర్ మీద చర్య తీసుకోం, కానీ ఎవరైతే ఆ రోజు క్లియరెన్స్ మీద సంతకం పెడతారో వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఛాంబర్ అనే రైట్స్ నాకు ఉండవు కాబట్టి వాళ్ళ మీద ఉంటారు. వాళ్ళు అమ్ముడు పోయారో భయపడ్డారు తర్వాత తీసుకున్నారు. సెన్సార్లు కూడా సేమ్ అంతే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియరెన్స్ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దు స్పిరిట్ మీద వాళ్ళు ఎవరికి. ఇది వాళ్ళకి సెన్సార్ కూడా చెప్తున్నాము. ఇంకోటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇంత మాట అనొచ్చలేదు తెలియక అనాల్సి వస్తుంది తప్పట్లో. నాకు ఇప్పుడు ఈ మాట అనకపోతే బాగోదు, దానికోసం అన్నాను. ఓటీటీ కానీ లేదంటే వాళ్ళు చెప్పినట్టే యూట్యూబ్ కానీ లేదా మిగతా ఇంకేదైనా సరే, ఏ ఆడియో కంపెనీ ఏదైనా సరే, స్పిరిట్ అనే సినిమా మీద ఎటువంటిది ప్రమోషన్ కానీ లేదా వాళ్ళ దగ్గర ప్రమోషన్ అంటే మీరు వాళ్ళు సాంగ్ రిలీజ్ చేయడం కానీ అలా చేయొద్దు. వీడియో రిలీజ్ చేసుకోమనండి, వీడియో వేసుకొచ్చే కనుక స్పిరిట్ అనేది కానీ ఎవరైనా వేస్తే, ఓటీటీ అని ఎవరైనా సరే వేస్తే, నేను కాపీ రైట్స్ ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు చేస్తాను. కోర్టు నుంచి చేస్తాను, నేను మామూలుగా కోర్టు నుంచి చేస్తాను, ఆల్రెడీ ఫైల్ చేసి పెట్టాను కాబట్టి ఒక్కసారి మొత్తం అందరికీ వాళ్ళు చెప్తున్నాను, ఎవరు కూడా దీన్ని స్పిరిట్ అనే టైటిల్ ఎక్కడ మెన్షన్ చేయకూడదు, ఓన్లీ దాని మీద వేసుకోండి. వాళ్ళకు కూడా చెప్తున్నాను మళ్ళీ, సెన్సర్ ఇవ్వడానికి లేదు, వీరికి శాంపుల్ కానీ టోటల్ గా రావడానికి లేదు. సందీపంగా సార్ వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ ఫైనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఇంక మీరు మాకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్లియరెన్స్ రిక్వెస్ట్ చెప్తున్నాను. ఇది కూడా అలవాటు అయిపోయింది, కోర్టుకే వెళ్ళిపోదా, కోర్టులో తెలుసుకున్నాం. ఇంత చెప్తున్నాను.